నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అందరితో పాటు మీరు కూడా ఇలా ఉంటే ఎలా? ఇంటికి పెద్దవారు, జరగాల్సిన కార్యం చూడాలి కదా. పోయిన మనిషితో పాటు మనం కూడా పోలేం కదా బామ్మగారు. మంగ ఈ ఇంటి కోసం ప్రాణాలిచ్చింది, మనం మంగకు గౌరవం ఇవ్వాలి కదా. ఏమంటున్నారు మీరు? రేపు మంగకు పిండం పెట్టమంటున్నాం. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మంగకి పిండం పెట్టడం ఏంటి? చనిపోయిన మనిషికి శాస్త్రకర్మలు జరిపించాలిరా, లేకపోతే ఆత్మశాంతి జరగదు. మంగ బతికున్నప్పుడు తనకి మనశ్శాంతి ఇవ్వలేకపోయారు గాని చనిపోయాక ఆత్మశాంతి చేయాలని చెప్తున్నారా? అది మన బాధ్యతలుడు, భర్తగా నీ కర్తవ్యం. ఏది బాధ్యత, ఏది కర్తవ్యం? వాళ్ళన్నది నిజమే చేయి. చనిపోయిన మనిషికి ఉత్తర క్రియలు జరిపించాలి. అవునాన్న, మన కోసం మంగ ఎంతో చేసింది, తనకు మనం కర్మకాండ చెయ్యాలి. అలా చేస్తేనే మేడం గారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి సార్. షడప్ చారి! తను బతికున్నప్పుడు నిజాన్ని దాచి మోసం చేసిన నువ్వు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఏం జేజే, మంగ చనిపోతుందని నీకు ముందే తెలుసు కదా. 3 తరాల చావుల్ని చూస్తూనే ఉన్నావు కదా. మన వంశానికి శాపం ఉందని ఒక్క మాట నాతో ఎందుకు చెప్పలేకపోయావు? ఏంటి పిన్ని, మిమ్మల్ని పిన్ని అని పిలుస్తున్నానే కానీ అమ్మగానే కదా ఫీల్ అవుతున్నాను. ఈ కొడుకు దగ్గర నిజం దాయాలని మీకెలా అనిపించింది? నాతో ఎందుకు చెప్పలేదు? మీరేంటి నాతో అన్నీ చెప్పే మీరు మంగ చావు గురించి ముందే నాకెందుకు చెప్పలేదు? మీ నోళ్లు పడిపోయాయా? స్వరూప అంటే చెప్పిందే రైట్. ఈ ఫ్యామిలీయే మంగని చంపేసింది. మీరు, నేను అందరం మంగ చావుకు కారకులం, మంగని చంపిన హంతకులం. ఒక మనిషిని చంపే రైట్ మనకెవరిచ్చారు? మనం బాగుంటే చాలా? మన వంశం నిలబడితే చాలా? ఎవరో పరాయి ఆడపిల్ల చనిపోతే మనకేంటి అనుకున్నారా? ఆ బిడ్డ కోసం ఆ తల్లి పడే ఆవేదన మనకు అక్కర్లేదనుకున్నారా? చెప్పండి. మంగ స్వరూప ఆంటీ కూతురని మీకు తెలిసిన ఆంటీపై నేను నిందలు వేస్తున్నా మీరు నోరు విప్పలేదు. బిడ్డ కోసం ఆ తల్లి పడుతున్న ఆరాటం కళ్ళారా చూసి కూడా మీరు మాట్లాడలేదు. నన్ను విడిచి వెళ్ళిపోతున్నానని పైకి సంతోషంగా ఉంటూ లోపల బాధపడుతున్నా మీరు నాకు నిజం చెప్పలేదు. ఆఖరికి మంగని చివరి చూపులు చూసుకోలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. నాతో ఒక్క మాట చెప్పుంటే మంగని కాపాడుకునేవాణ్ణి. కోట్లు ఖర్చైనా, మన ఆస్తి మొత్తం పోయినా మంగని బతికించుకునేవాణ్ణి.
తప్పు చేశారు. ఆ తప్పులో నన్ను కూడా పార్ట్నర్ని చేశారు. ఎన్ని చేసిన మంగ మనల్ని క్షమిస్తుందా? మనలాంటి దుర్మార్గులు కర్మకడ్డ చేస్తే మంగ ఆత్మ శాంతిస్తుందా? అసలు మనకు అర్హత ఉందా? మనుషులమేనా మనం? మానవత్వం ఉందా మనకి? ఎందుకు జడ్జి, ఎందుకు నన్ను ఏకాకిని చేశారు? ఎందుకు నన్ను మళ్ళీ ఒంటరితనంలోకి నెట్టేశారు? ఎందుకు నా జీవితాన్ని చీకటి పాలు చేశారు? ఎందుకు? ఊహ తెలియని వయసులో అమ్మ, తను కూడా శాపంతోనే కదా చనిపోయింది. ప్రేమ పెంచుకున్న వయసులో నా భార్య, తను శాపంతో చనిపోయింది అంటున్నారు. శాపం వాళ్ళకా లేక నాకా జేజే? ఒక కోటీశ్వరాలి కూతురు, ఒక కోటీశ్వరుడి భార్య, బతుకంతా కష్టాలు పడిన అమ్మాయికురాలు, ఎదుటి వారికి మంచి చేయడం తప్ప మరొకటి తెలియని గొప్ప మనిషి. తనకా ఇలాంటి దుస్థితి? తన బలిదానంతో మనం బతకాల జేజీ? 5 తరాలుగా అమాయక ఆడపిల్లల త్యాగాలతో ఈ వంశం కొనసాగుతోందా? చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం ఎంత పెద్ద అన్యాయం జేజీ. జరిగింది ఏదో జరిగిపోయిందిరా. ఏదో జరగలేదు అత్తయ్య. మన వల్ల ఓ ఆడపిల్లకి ద్రోహం జరిగింది. ఆమె కన్న తల్లికి అన్యాయం జరిగింది. నిజమే అల్లుడు. గతాన్ని మనము వెనక్కి తీసుకురాలేం, చనిపోయిన మనిషిని బ్రతికించలేం. వాస్తవాన్ని అర్థం చేసుకో. మంగ నీకు భార్య అయితే మాకు కూతురు లాంటిదిరా. తనకి నువ్వు కర్మకాండ చేయకపోతే మేం చేస్తాం. నువ్వు అడ్డు చెప్పకూడదు. బతుకున్నప్పుడు మంగ ఎవరికి చెడు చేయలేదు అల్లుడు. ఇప్పుడు మనం మంగకి ఎందుకు లోడ్ చేయాలి? ఆ కార్యం కాస్త జరిపిస్తే మంగ ఎక్కడున్నా సంతోషిస్తుంది. మనం తప్పు చేశాం జై, నిజమే. కానీ మరో తప్పు చెయ్యొద్దు. కర్మకాండ జరిపిద్దాం. నిండు ముత్తైదుగా వెళ్ళిపోయిన ఆ మహాతల్లికి మనమిచ్చే నివాళిదే బాబు. మా మాట విను. మేడం గారికి మీరు అన్ని ఇచ్చారు సార్. ఆవిడ జీవితంలో లేని సంతోషం, ఆనందం, ప్రేమ, గౌరవం, హోదా అన్నీ ఇచ్చారు. ఆఖరి కడియల వరకు ఆవిడ పక్కనే ఉన్నారు. ఇప్పుడు వదిలేయకండి సార్. ఆవిడకి ఆత్మశాంతిని కూడా ఇవ్వండి. మేడం గారికి పరిపూర్ణతనివ్వండి సార్. सहस्रशीर्षा पुरुषः పనిలో పని నిత్య కూడా చనిపోయింటే మంగతో కలిపి జైతో పిండం పెట్టించుండేవాళ్ళం. ఆ రోజు కూడా ఎంతో దూరం లేదు. అతి త్వరలో నిత్యకు జైతో పిండం పెట్టిద్దాం. అవును, మంగ ప్లేస్లోకి నిత్య రావాలనుకుంటుంది కదా, జై ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోవడమా? నిత్య కనిపిస్తే వాడికున్న కోపానికి దాని పీక పిసికి చంపనైనా చంపుతాడు. అవును కదా, ఆ నిత్య ఇక్కడికి వస్తే బాగుండు.
మంగకు పెండం పెట్టి నిత్తికి దండేయచ్చు. అయ్యా, తమ ధర్మపత్నికి పుణ్యగతులు సంప్రాప్తించాలని మనసులో స్మరించుకొని వారికి ఉత్తమ జన్మ అనగా పునర్జన్మ కలగాలని కోరుకుంటూ వారి చిత్రపటానికి దండం పెట్టుకోండి. ఐ మిస్ యూ మంగా. ఓం తచ్చయ్యారా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. కూర్చుకోమ్మా, అయిపోయింది. సంగోస్త్వకర్మణి పెద్దాయనా, కవల పిల్లలు పుట్టారయ్యా. ఆడపిల్ల మగపిల్లవాడు. అమ్మా, లవకుశులు పుట్టారనమాట. అవునయ్యా, పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తల్లి క్షేమంగా ఉంది. అంతా ఈశ్వరేచ్ఛ. ఏ తల్లి కన్న బిడ్డో ఇద్దరు బిడ్డలకి తల్లయింది. ఏ పరిచయం లేని మనకే ఇంత ఆనందంగా ఉంటే
ఆమె కుటుంబ సభ్యులు అయిన వారికి ఈ శుభవార్త తెలిస్తే ఇంకెంత ఆనందపడతారు. వారు ఎవరో ఎక్కడున్నారో. జరుగుతున్నది జగన్నాటకం. మామ్, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? తెలీదు. ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తావు? అది కూడా తెలీదు మామ్. మేబీ ఎప్పటికీ నేను తిరిగి రాకపోవచ్చు కూడా. ఐఎమ్ సారీ మామ్. ఇది నేను ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్ కాదు. బాగా థింక్ చేశాను. అక్క చావుని కోరుకున్న చెల్లిగా నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇన్ఫాక్ట్ నీకు డాటర్గా కంటిన్యూ అయ్యే రైట్ కూడా నాకు లేదు. నేను చేసిన తప్పులన్నింటికి నాకు జీవితకాలపు శిక్ష వేసినా సరిపోదు. పనిష్మెంట్ ఇవ్వడానికి అక్క ప్రాణాలతో లేదు. పనిష్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో నువ్వు లేవు. అందుకే మామ్, నాకు నేనుగా సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకుంటున్నాను. దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ ప్రపంచానికి నేను బ్రతుకున్నట్టు తెలియదు. ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నాను. ఇక ఎప్పటికీ నేను కనిపించను. నేను బ్రతుకున్నానో చనిపోయానో కూడా నీకు తెలియనివ్వను. లవ్ యూ మామ్. గుడ్ బై. వెయిట్ బేబీ. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సింది నేను కాదు. నువ్వు గుడ్ బై చెప్పాల్సింది నాకు కాదు. నువ్వు చివరిసారిగా చూడాల్సిన వాళ్ళు, మాట్లాడాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. ఎవరు మామ్? జై. మీ అక్క మొగుడు, మీ బావగారు. జైతో ఏం మాట్లాడాలి మామ్? ఈ ప్రపంచంలో నువ్వు సంజాయిషి చెప్పాల్సిన మనిషి జై మాత్రమే. సంజాయిషియా? ఎస్. జై కోర్టులో నువ్వు దోషిగా నిల్చోవాలి. నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి. జైకి సరెండర్ కావాలి. జై ముందు నా తప్పులన్నీ ఒప్పుకుంటే జై నన్నెలా యాక్సెప్ట్ చేస్తాడు? జైన్ నేను పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే జైతోనే నన్ను జైల్లో పెట్టించేలా ఉంది. మీ అక్క కోసం నువ్వు ఇది చెయ్యాలి. అక్క పోయిన బాధలో బావుంటే మళ్ళీ బావకి పాత విషయాలన్నీ గుర్తు చేయడం ఎందుకు మామ్? బావని మరింత బాధ పెట్టడం ఎందుకు? మంగ నీకోసం ఎంతో చేసింది. ఎన్నోసార్లు నీకు సాయం చేసింది. అవన్నీ జైకి తెలియకుండా చేసింది. అదంతా నువ్వు జైకి చెప్పాలి. మంగపై జైకున్న అపోహలు, అపార్థాలు నువ్వు తొలగించాలి. మంగకి నువ్వు జై ముందు క్లీన్ చీట్ ఇవ్వాలి. మామ్, ఇదంతా ఇప్పుడు అవసరమా? అవసరమే. మంగ ఏ తప్పు చెయ్యలేదని జైకి తెలియాలి. నువ్వు బతికున్నావని తెలియాలి. నీకోసం మంగ చేసిన త్యాగాలు చెప్పాలి. ఆ తర్వాత జై తీసుకునే డెసిషన్పై నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి జై నిన్ను వదిలిపెట్టడు. స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తాడు. ఆ శిక్ష అనుభవించి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో. పద, జై దగ్గరికి వెళ్దాం. మామ్, 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 మామ్.
బిడ్డలిద్దరూ రత్నాల్లా ఉన్నారు. ఈ తల్లి ఎంత పుణ్యం చేసుకుందో. లేకపోతే చావు నుంచి తప్పించుకుని ఈ బిడ్డలకి జన్మనివ్వడం అసాధ్యం. ఈ అమ్మాయి ఎవరు పెద్దాయనా? తెలీదు. పసరా కోసం అడవిలోకి వెళ్తుంటే లోయ పక్కన పడుంది. జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కోటి